ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్‌లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తోంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉండడం మొదలుపెట్టేస్తారు. ఇక 'కల్కి' సినిమా గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ సినిమా ఒక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రాబోతోంది. నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమా ఇది. మహానటి సినిమాతో ఎంత పెద్ద గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆడియన్స్ సినిమాలకి రావడం మానేస్తారు అనుకున్న తరుణంలో ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్స్ కి పరుగులు పెట్టుకుంటూ వస్తారు అని మహానటి సినిమాతో నిరూపించాడు. ఇక రీసెంట్ టైంలోని బెనిఫిట్ షోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పెద్ద సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది అనుకున్న తరుణంలో రిలీజ్ కి ముందు ఒకరోజు నైట్ 1 AM వేస్తుంటారు. ఇక ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇక చాలా మంది ఆడియన్స్ ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదివరకే సలార్ సినిమాకి కూడా ఇలానే షోస్ వేశారు. అయితే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు కల్కి సినిమాకి కూడా నైజాంలో రాత్రి నుంచి షోస్ మొదలు కానున్నట్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఇదే విధంగా ఆంధ్రాలో కూడా అక్కడ వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఈ సినిమా షోస్ ఆధారపడి ఉంటాయి. మూవీ రన్ టైం అనేది కూడా సినిమాలకి పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇండియన్ మైథలాజీ బేస్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నాగశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బుజ్జి విత్ భైరవ గ్లిట్స్, అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. ప్రమోషన్స్ లో భాగంగా వీటిని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఇక వీటిలో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ మూవీ ఫైనల్ అవుట్పుట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు. అలాగే కథ నిడివి కూడా ఎక్కువగా ఉండొచ్చని మాట కూడా వినిపిస్తోంది. ఇక మార్వెల్ సిరీస్ తరహాలో ఈ కల్కి ఫ్రాంచైజ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇక దీనిని బట్టి మూవీ రన్ టైం ఎక్కువగానే ఉంటుంది అని ప్రచారం నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ కట్ 2 గంటల 50 నిమిషాలు విడివి ఉండొచ్చని అంటున్నారు. ఇక అంటే సుమారు 3 గంటల పాటు ప్రేక్షకులని కల్కి మూవీ థియేటర్స్ లో కూర్చోబెట్టబోతోంది. ఇక కంప్లీట్ న్యూస్ వరల్డ్ ని చిత్ర బృందం నాగశ్విన్ టీమ్ సృష్టించింది. అందుకే ఖచ్చితంగా ఆడియన్స్ కల్కి ప్రపంచానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.